ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. దేవుని వాక్యాన్ని చదివితే అంట, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినేనెడల. వాక్యాన్ని వినేటప్పుడు నేను రాయలసీమ భాష అవులయగా వినద్దు. కూర్చొని ఏదో వినాలి కాబట్టి, వచ్చాను కాబట్టి విన్నానులే, ఏదో ఉన్నాను కాబట్టి అలా కాదు. జాగ్రత్తగా విని, భయముతో విని, శ్రద్ధతో విని ఆ మాటను గైకొంటే అంట దేవుడు ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. ఏంటి తెలుసా? బీదలు మీలో ఉండనే ఉండరు. బీదలు మీలో ఉండరంట. ఏంటండి? దేవుని వాక్యాన్ని చదివితే బీదలు ఉండరా? దేవుడు అంటున్నాడు, ఎస్, దేవుని మాటకు భయపడి జాగ్రత్తగా ఆ మాటలను చదివి ఆ మాట ప్రకారం నువ్వు జీవిస్తే దేవుడు అంటాడు బీదరికం ఉండదంట మన దగ్గర. దేవుడు అంటాడు బీదలు ఉండనే ఉండరంట. ఏం చేస్తుందండి దేవుని యొక్క వాక్యం? ఏం చేస్తుంది దేవుని యొక్క వాక్యం? అదొక పుస్తకమే కదా, అందులో కూడా అక్షరాలే కదా ఉండేది. అందులో ఏమన్నా బంగారం ఉందా? రోజు ఒక బంగారం ఒక తులం తీసుకొని వచ్చి అమ్ముకొని బతకడానికి కాదే, అదొక పుస్తకమే కదా. దేవుని మాట మామూలు పుస్తకాన్ని కనబడుతుంది. మామూలు పుస్తకంలోనైనా ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. బైబిల్లో బ్లాక్ అండ్ వైట్ తప్ప ఏముండదు. ఇప్పుడు ఏదైనా కలర్ వచ్చిందిలేండి. యేసుప్రభు మాట్లాడే మాటలు ఎర్రగా, అక్కడక్కడ బొమ్మలు వచ్చి కొంచెం కలర్ఫుల్గా చేశారు. లేకపోతే బైబిల్ బ్లాక్ అండ్ వైట్ పుస్తకమే, అంతే, ఇంకంతకంటే ఏముండదు. న్యూస్ పేపర్ కలర్ఫుల్గా ఉంటుంది. అది చదివితే ఏమొస్తుందో నాకు తెలియదు, ఏమొస్తుందో మనకు కూడా తెలియదు. అయినా చదువుతాం, మనం గంటలు గంటలు చదువుతాం. కానీ దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా విని ఆ మాటకు లోబడితే అంట దేవుడు అంటున్నాడు బీదలు మీలో ఉండనే ఉండరు. దేవుని మాటలో ఉండేటువంటి శక్తి ఏంటి తెలుసా? నీ జీవితంలో ఆర్థికంగా దేవుని యొక్క వాక్యం దీవిస్తుందండి. ఆర్థికంగా దేవుని యొక్క వాక్యం దీవిస్తుంది. ఈ దినాన అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, లేకపోతే ఈ దేశాలు అగ్రరాజ్యాలుగా ఎందుకు పిలువబడుతున్నాయి తెలుసా? వాళ్ళు బైబిల్ను చదివి బైబిల్లో ఉండేదాన్ని ఒకటి చేశారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ దినాన లేవు, కానీ ఈ దినాన భారతదేశంలో పరిస్థితులను బట్టి అవన్నీ మూతబడ్డాయి. కానీ ఒక 20 సంవత్సరాల కిందట వెళ్ళి మీరు ఏదైనా ఒక మిషన్ స్కూల్లో మీరు గమనిస్తే అక్కడ కేఎన్హెచ్ హాస్టల్ అని ఒకటి ఉంటుందండి. పిల్లలను చదివిస్తూ ఉంటారు, గ్రామాల నుంచి వస్తారు. మన పూర్వీకులంతా అలాంటి హాస్టల్లో చదివినటువంటి వాళ్ళే. ఆ హాస్టల్లో ఎలా చదువుతారు అంటే వేరే దేశాల్లో ఉండేవారు దేవుని మాటకు ఒకదానికి లోబడ్డారండి. ఏంటి తెలుసా? అదే ద్వితీయోపదేశకాండం. ఇందాక మనం 15వ అధ్యాయం చదివాం. 5వ వచనం, 6వ వచనం, 11వ వచనం చూడండి. 11వ వచనం, బీదల దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అక్కడ ఒక ఆజ్ఞాపించాడు, జాగ్రత్తగా విని నాకు లోబడు. ఇప్పుడు 11వ వచనంలో అంటున్నాడు జాగ్రత్తగా ఒక మాట చేయి. జాగ్రత్త ఈ విషయంలో కూడా. ఏంటి ఆ మాట అంటే బీదలను పట్టించుకో, బీదలకు ఇవ్వు. కేఎన్హెచ్ హాస్టల్స్ దేన్ని బట్టి రన్ అయ్యి తెలుసా అండి? ఆ వేరే దేశాల్లో ఉండేవారు వారానికి ఒక పూట అన్నం మానేసి ఆ మిగిలినటువంటి ఆ డబ్బు, ఆ పూటకైనటువంటి ఖర్చును ప్రక్కన పెడతారు. ప్రక్కన పెట్టి వాళ్ళు ఆకలితో ఉంటూ ప్రార్థన చేసి భారతదేశానికి ఆ డబ్బు పంపించారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ దేశాలను ఆశీర్వదించాడు. తీసుకొని మనోళ్ళు అన్యాయంగా తిన్నటువంటి వాళ్ళు దీవించబడలా. ఎందుకు తెలుసా? వాళ్ళు అనుకున్నారు మాకు వస్తుంది కదా, లెట్ us ఎంజాయ్. కానీ వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇది దేవుని మాటలో ఉంది, ఈ మాట ప్రకారం నేను జీవిస్తాను, ఈ మాట ప్రకారం నేను ఉంటాను, ఈ మాటకు నేను లోబడతాను. దే బికేమ్ సో రిచ్. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో ఇవ్వుడి మీకు ఇవ్వబడును, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వాక్యాన్ని చదివి వాక్యానికి లోబడితే, వాక్యంలో ఉండేదాని ప్రకారం జీవిస్తే గుర్తుంచుకుందాం, ఆ మాట నీ జీవితంలో డిలీట్ అయిపోవును గాక. బీదతనం, అప్పులు, పేదరిక, నష్టము అనేటువంటిది మన డిక్షనరీలో లేకుండా దేవుడు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? వెన్ యు షో ద ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి దేవుడు అంటాడు నా మందిరములో సమృద్ధి ఉండినట్లు మీరు దశభాగం ఇచ్చి చూడండి, నేను ఆకాశ వాక్యం విప్పుతా. ఆకాశ వాక్యం విప్పడం తర్వాత మన ఇంట్లో ఉండే బీరువా తెరవాలంటే భయం ఏముండదాడా? ఏముండదు అక్కడ. బీరువా తెరవాలంటే మనకు భయం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది దశభాగం ఇవ్వు, ఆకాశ వాక్యాలను నేను తెరుస్తాను. అంటే దేవుడు తెరిస్తే కలిగేటువంటి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఏంటండి?
ఆకాశ వాక్యాలను విప్పి దేవుడు ఏం చేస్తాడంటే తొంగి చూస్తాడని కాదు, ఆయన విస్తారముగా కుమ్మరిస్తాడు. ఈ దినాన నీ జీవితంలో ట్రై టు లెర్న్ టు గివ్ టు ద నీడీ. అవసరతలో ఉండేవారికి ఇవ్వండి. మా ఇంటికి ఒక 6 నెలల క్రిందట ఒక సహోదరుడు వచ్చాడు. చాలా కాలం నుంచి పరిచయం ఆయనకు వస్తే ఆయన గురించి ఆయన దగ్గరకు నిలబడి వాక్యం చెప్పి ఇచ్చా. ఏమని ఇచ్చాను తెలుసా? నేను ఇంతకుముందు సంపాదిస్తూ ఉన్నా, జీతం చేసి కష్టపడి సంపాదిస్తూ ఉన్నా, అప్పుడు నేను ఇస్తూ ఉన్నా. కానీ ఇప్పుడు నేను సంపూర్ణ సేవలో ఉన్నా. కానుకలోంచి కొంచెం కానుకలోంచి తీసుకుంటాను, అది దాంట్లోంచి నీకు ఇస్తున్నా. కాబట్టి జాగ్రత్త, ఈ డబ్బుతో నువ్వు తాగావు అంటే నీకు మంచిది కాదు, నీకు ఆశీర్వాదం రాదు అని చెప్పాను. తప్పకుండా మరుసటి వారమే చర్చకు వచ్చాడండి. వెనక కూర్చున్నాడు. అబ్బో, నేను అనుకున్నాను సూపర్ ఒబీడియన్సే అనుకున్నా. అదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంక రాలా. నిన్న వచ్చాడు, మొన్న వచ్చాడంట. కానీ నేను ఇంట్లో ఉన్నాను, కానీ భోంచేస్తూ ఉంటే వెళ్ళిపోయాడు. నేను అడిగాను, ఎలా ఉన్నాడు? మా పాపను అడిగితే చెప్పింది, డాడీ ఫుల్గా తాగినాడు డాడీ. నిన్న వచ్చాడు, వస్తే ఇంటి బయట నిలబెట్టి పిచ్చిగా తిట్టి పంపించా. నెక్స్ట్ టైం నా ఇంట్లో అడుగు పెట్టకు, నేను ఇచ్చిన డబ్బుతో తాగి, ఎందుకంటే ఎక్కువ మొత్తం ఇచ్చాను. ఆయన చెప్పాడు ఆ రోజు, నాకు ఇది పరిస్థితి, నాకు గుడ్డలు లేవు, నాకు అది లేవు, కొంచెం ఎక్కువ మొత్తంలో ఇచ్చాను. నేను ఇచ్చిన డబ్బుతో తీసుకొని ఆ మరుసటి వారమే తాగి వీధిలో కనపడి, నేను నీ ఎదురుగా వస్తే కూడా తాగి నన్ను గుర్తుపట్టలేనంత వ్యక్తిగా నువ్వు మారిపోయావు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వను నీకు. బీదలు ఉంటారు, కానీ మోసం చేసే బీదలు ఉంటారు. జాగ్రత్త, వాళ్ళకిస్తే మనకు దీవెనలు ఉండవు. ఎవరైతే దే ఆర్ నీడీ, లెట్ us గివ్ ఇట్ టు దెమ్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి నువ్వు లోబడితే దేవుడు అంటారు, నా ఆజ్ఞను జాగ్రత్తగా విని నా ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించే వ్యక్తివైతే బీదలు ఉండరు. నువ్వు పేదరికంలో ఉండవు, నీ ఎదుట ఉండే వాళ్ళు పేదరికంలో ఉండరు. నిన్నటి దినాన ఒక ఇంటిని మేము విజిట్ చేసి వస్తూ ఉంటే ఒక స్థలాన్ని నేను రెజినా చూసి దాన్ని చూసి నేను అన్నాను, ఇది పలానా స్థలం కదా. అప్పుడు తను అనేది, అవును ఇది ఏమంటారు వాళ్ళు, షేట్లు అంటారు కదా మనం. సో వాళ్ళని గురించి, వాళ్ళ స్థలం ఇది. అవును, వాళ్ళకేంటి ఎప్పుడు మనము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్న మనకు మందిరం కోసం తనకలాడుతుంటే వాళ్ళకి ఇంత పెద్ద స్థలం ఉంది నేనంటే, అప్పుడు తను అనింది, ఒకరోజు వాళ్ళ షాప్లో కూర్చొని ఉందంట, ఎవరు లేరంట, ఏదో ఐటెం కోసం వెయిట్ చేస్తూ ఉంటే అడిగేదంట, వేరే ఎప్పుడో నార్త్ ఇండియా నుంచి వస్తారు కదా ఇక్కడికి, ఏంటి మీరు ఎట్లా దీవించబడతారు? వాళ్ళు చెప్పినటువంటి మాట, మా ఇంట వంట ఉద్యోగం చేసే లక్షణం మాకు లేవు, అసలు ఉద్యోగాలు చేయము మేము చేసేదంతా వ్యాపారం. కానీ మేము ఒక పని చేస్తాం, సంవత్సరంలో ఒక్కసారి ఎక్కడ ఉన్నా మేమందరం కలిసి ఒక స్థలంలోకి వస్తాం. వచ్చిన తర్వాత అందరూ స్టేజ్ పైకి వచ్చి వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళు ఏం సాధించారు ఈ సంవత్సరంలో, ఏమి దీవించబడ్డారు. లేదా కొంతమంది స్టేజ్ పైకి వచ్చి, ఈ సంవత్సరం మేము చాలా నష్టపోయాం, మాకు చాలా కష్టాలు వచ్చాయి, మా ఇంట్లో ఇది జరిగింది అది జరిగింది, నష్టపోతే అందరూ వింటారంట. ఆశీర్వదించబడిన వాళ్ళందరూ ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారంట. ఆ యొక్క షాప్ అతను అన్నాడంట, మేము ఎందుకు దీవించబడతాం తెలుసా, మాలో ఒక్కరికొకరు సహాయం చేసుకోవడం ఉంది, అందుకే మేము దీవించబడతాం, మేము ఆశీర్వదించబడతాం. దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఆయన ఆఫీస్లోకి వెళ్ళాను, ఆయన ఆఫీస్లో కూర్చొని ఆయన బ్రదర్ ఒక్క నిమిషం టీ తీసుకొని వస్తానని లోపలికి వెళితే ఆ రూమ్ని అట్లా చూస్తూ వెనక్కి తిరిగానండి. వెనక్కి తిరిగితే చాలా పెద్ద బోర్డు, అంటే వెనక ఉండే వాల్కంతా ఒకే ఒక బోర్డు ఉందండి. ఆ బోర్డులో ఏముంది అని చూసి ఆశ్చర్యపోయాను నేను. ఏముంది తెలుసా, అన్ని వాక్యాలు ఉన్నాయండి. అంటే ఉదాహరణకు చెప్తాను, యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 20 నుంచి మళ్ళీ అలా వరుసగా ఉన్నాయి, రెఫరెన్సులు ఉన్నాయి. ఆ బ్రదర్ వచ్చిన తర్వాత నేనేం చేశానంటే, అదేంటని అడగల, బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఎట్లా దీవించాడు అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, బ్రదర్ ఈ ఊర్లోకి నేను వచ్చినప్పుడు నాకు తినేదానికి తిండి లేదు. నా జీవితంలో నాకు 5 మంది పిల్లలు ఆయనకు. నా పిల్లల్ని చదివించడానికి డబ్బు లేక ఊరి వెలపట ఉండేటువంటి స్కూళ్ళకి వెళ్ళేటువంటి వాడిని. ఆ ఊరు వెలపట ఉండే స్కూళ్ళు చిన్న స్కూల్గా ఉంటాయి కాబట్టి ఫీజు తక్కువగా ఉంటుంది. ఏ స్కూల్లో తక్కువ ఫీజు ఉంటుందో ఆ స్కూల్లో చేర్పించాను నేను. ఆ స్కూల్లోనే మా పిల్లలు చదివారు.
తక్కువ స్ట్రెంగ్త్ ఉంటూ తక్కువ టీచర్లు ఉంటూ చదివారు మా పిల్లలు. కానీ ఈరోజు నా పిల్లలు డాక్టర్స్గా ఉన్నారు, నా పిల్లలు మంచి మంచి ఉద్యోగంలో ఉన్నారు, నా పిల్లలు దేవుని సేవ చేస్తున్నారు. నేను అడిగాను, ఏంటి కారణం? అప్పుడు ఆయన అన్నాడు, వెనక వైపు చూడండి బ్రదర్, దేవుని వాక్యాన్ని నేను కంఠపాఠం చేశాను, దేవుని మాటను నేను ఇష్టపడి నేర్చుకున్నాను, కష్టంతో నేర్చుకోవాలి, ఇష్టపడి నేర్చుకున్నాను. ఇది నా కుటుంబంలో క్షేమం అనేటువంటిది ఉంది. ఇది నీ కుటుంబంలో క్షేమం లేకుండా ఇక్కడికి వచ్చావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యానికి లోబడు, దేవుని మాటను అంగీకరించు, దేవుని ఆజ్ఞను భంగం చేయక ఆజ్ఞకు లోబడ్డావంటే నీ జీవితంలో క్షేమం అనేటువంటిది ఉంటుంది. అదర్వైజ్ యూ విల్ బి ప్రోన్ ఫర్ అటాక్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని నోటి మాట ఎలాంటిది తెలుసా? పరిశుద్ధమైంది. దేవుని నోటి మాట ఎలాంటిది తెలుసా? క్షేమాన్ని ఇస్తుంది. అందుకే దావీదు దగ్గరికి జనాలు వచ్చేసారండి. అంటే ఒడిసెల విసిరే వాళ్ళు వచ్చారు, వేగంగా పరిగెత్తే వాళ్ళు వచ్చారు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఎంతమంది కావాలంటే అంతమంది వచ్చారు. అక్కడ ఒక మాట ఉందండి, దావీదు దేహ సంరక్షకులు అని ఉంది. అంటే దావీదుకు ఎంతమంది వచ్చేసారంటే, దావీదు యొక్క పర్సనల్ బాడీ గార్డ్స్ అంటాం చూసాం. ఇప్పుడున్నారు బాడీ గార్డ్స్, దావీదుకు అప్పుడే ఉన్నారు బాడీ గార్డ్స్, అప్పుడే. ఎందుకంటే అంతమంది వచ్చేసారు దావీదు దగ్గరికి, అంత టాలెంటెడ్ పీపుల్ వచ్చారు. ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని చదువు, వాక్యం ఎదుట గడుపు, వాక్యాన్ని ఇష్టపడి చదువు. వాక్యం ద్వారా నాకు క్షేమం ఉంటుందని చదవడం ప్రారంభించు. వీ విల్ హ్యావ్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ సేఫ్టీ. మూడవదిగా బైబిల్లో మనం చూస్తే చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. 5-6 వచనాలు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5-6 వచనాలు. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్టుగా నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. దేవుని వాక్యం చదివితే ఏముంటుందంటండి? 15వ అధ్యాయం 5వ వచనం. అందరం చదుదామా? అందరు బైబిల్ తెరిచారనుకుంటా, ఎవరు యాక్షన్ చేయలేదనుకుంటా. అందరు తెరిచినట్లయితే ఇప్పుడు చదుదాం. ద్వితీయోపదేశకాండం 15:5 గట్టిగా. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఉండనే ఉండరంట? బీదలు. దేవుని వాక్యాన్ని చదివితే అంట, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నట్టుగా నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినేనెడల. వాక్యాన్ని వినేటప్పుడు నేను రాయలసీమ భాష అవులాయిగా వినద్దు. కూర్చొని ఏదో వినాలి కాబట్టి, వచ్చాను కాబట్టి విన్నానులే, ఏదో ఉన్నాను కాబట్టి అలా కాదు. జాగ్రత్తగా విని, భయముతో విని, శ్రద్ధతో విని ఆ మాటను గైకొంటే అంట దేవుడు ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. ఏంటి తెలుసా? బీదలు మీలో ఉండనే ఉండరు. బీదలు మీలో ఉండరంట. ఏంటండి? దేవుని వాక్యాన్ని చదివితే బీదలు ఉండరా? దేవుడు అంటున్నాడు, ఎస్. దేవుని మాటకు భయపడి జాగ్రత్తగా ఆ మాటలను చదివి ఆ మాట ప్రకారం నువ్వు జీవిస్తే దేవుడు అంటాడు బీదరికం ఉండదంట మన దగ్గర. దేవుడు అంటాడు బీదలు ఉండనే ఉండరంట. ఏం చేస్తుందండి దేవుని యొక్క వాక్యం? ఏం చేస్తుంది దేవుని యొక్క వాక్యం? అదొక పుస్తకమే కదా, అందులో కూడా అక్షరాలే కదా ఉండేది. అందులో ఏమన్నా బంగారం ఉందా? రోజు ఒక బంగారం ఒక తులం తీసుకొని వచ్చి అమ్ముకొని బతకడానికి కాదే, అదొక పుస్తకమే కదా. దేవుని మాట మామూలు పుస్తకాన్ని కనబడుతుంది. మామూలు పుస్తకంలోనైనా ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. బైబిల్లో బ్లాక్ అండ్ వైట్ తప్ప ఏముండదు. ఇప్పుడు ఏదైనా కలర్ వచ్చిందిలేండి. యేసుప్రభు మాట్లాడే మాటలు ఎర్రగా, అక్కడక్కడ బొమ్మలు వచ్చి కొంచెం కలర్ఫుల్గా చేశారు. లేకపోతే బైబిల్ బ్లాక్ అండ్ వైట్ పుస్తకమే, అంతే. ఇంకంతకంటే ఏముండదు. న్యూస్ పేపర్ కలర్ఫుల్గా ఉంటుంది. అది చదివితే ఏమొస్తుందో నాకు తెలియదు, ఏమొస్తుందో మనకు కూడా తెలియదు. అయినా చదువుతాం, మనం గంటలు గంటలు చదువుతాం. కానీ దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా విని ఆ మాటకు లోబడితే అంట దేవుడు అంటున్నాడు బీదలు మీలో ఉండనే ఉండరు. దేవుని మాటలో ఉండేటువంటి శక్తి ఏంటి తెలుసా? నీ జీవితంలో ఆర్థికంగా దేవుని యొక్క వాక్యం దీవిస్తుందండి. ఆర్థికంగా దేవుని యొక్క వాక్యం దీవిస్తుంది. ఈ దినాన అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, లేకపోతే ఈ దేశాలు అగ్రరాజ్యాలుగా ఎందుకు పిలువబడుతున్నాయి తెలుసా? వాళ్ళు బైబిల్ను చదివి బైబిల్లో ఉండేదాన్ని ఒకటి చేశారు.
వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ దినాన లేవు కానీ, ఈ దినాన భారతదేశంలో పరిస్థితులను బట్టి అవన్నీ మూతబడ్డాయి. కానీ ఒక ఒక 20 సంవత్సరాల కిందట వెళ్ళి మీరు ఏదైనా ఒక మిషన్ స్కూల్లో మీరు గమనిస్తే అక్కడ కేఎన్హెచ్ హాస్టల్ అని ఒకటి ఉంటుందండి. పిల్లలను చదివిస్తూ ఉంటారు, గ్రామాల నుంచి వస్తారు. మన పూర్వీకులంతా అలాంటి హాస్టల్లో చదివినటువంటి వాళ్ళే. ఆ హాస్టల్లో ఎలా చదువుతారు అంటే, వేరే దేశాల్లో ఉండేవారు దేవుని మాటకు ఒకదానికి లోబడ్డారండి. ఏంటి తెలుసా, అదే ద్వితీయోపదేశకాండం. ఇందాక మనం 15వ అధ్యాయం చదివాం, 5వ వచనం, 6వ వచనం, 11వ వచనం చూడండి. 11వ వచనం, బీదలు దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అక్కడ ఒక ఆజ్ఞాపించాడు, జాగ్రత్తగా విని నాకు లోబడు. ఇప్పుడు 11వ వచనంలో అంటున్నాడు, జాగ్రత్తగా ఒక మాట చేయి, జాగ్రత్త ఈ విషయంలో కూడా. ఏంటి ఆ మాట అంటే, బీదలను పట్టించుకో, బీదలకు ఇవ్వు. కేఎన్హెచ్ హాస్టల్స్ దేన్ని బట్టి రన్ అయ్యి తెలుసా అండి, ఆ వేరే దేశాల్లో ఉండేవారు వారానికి ఒక పూట అన్నం మానేసి ఆ మిగిలినటువంటి ఆ డబ్బు, ఆ పూటకైనటువంటి ఖర్చును ప్రక్కన పెడతారు. ప్రక్కన పెట్టి వాళ్ళు ఆకలితో ఉంటూ ప్రార్థన చేసి భారతదేశానికి ఆ డబ్బు పంపించారు. దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ దేశాలను ఆశీర్వదించాడు. తీసుకొని మనోళ్ళు అన్యాయంగా తిన్నటువంటి వాళ్ళు దీవించబడలా. ఎందుకు తెలుసా, వాళ్ళు అనుకున్నారు మాకు వస్తుంది కదా, లెట్ us ఎంజాయ్. కానీ వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఇది దేవుని మాటలో ఉంది, ఈ మాట ప్రకారం నేను జీవిస్తాను, ఈ మాట ప్రకారం నేను ఉంటాను, ఈ మాటకు నేను లోబడతాను. దే బికేమ్ సో రిచ్. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో ఇవ్వుడి మీకు ఇవ్వబడును, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వాక్యాన్ని చదివి వాక్యానికి లోబడితే, వాక్యంలో ఉండేదాని ప్రకారం జీవిస్తే, గుర్తుంచుకుందాం, ఆ మాట నీ జీవితంలో డిలీట్ అయిపోవును గాక. బీదతనం, అప్పులు, పేదరిక, నష్టము అనేటువంటిది మన డిక్షనరీలో లేకుండా దేవుడు చేస్తాడు. ఎప్పుడు తెలుసా, వెన్ యు షో ద ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి. దేవుడు అంటాడు, నా మందిరములో సమృద్ధి ఉండినట్లు మీరు దశభాగం ఇచ్చి చూడండి, నేను ఆకాశ వాక్యం విప్పుతా. ఆకాశ వాక్యం విప్పవడం తర్వాత మన ఇంట్లో ఉండే బీరువా తెరవాలంటే భయం ఏముండదాడా, ఏముండదు అక్కడ. బీరువా తెరవాలంటే మనకు భయం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దశభాగం ఇవ్వు, ఆకాశ వాక్యాలను నేను తెరుస్తాను. అంటే దేవుడు తెరిస్తే కలిగేటువంటి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఏంటండి, ఆకాశ వాక్యాలను విప్పి దేవుడు ఏం చేస్తాడంటే, తొంగి చూస్తాడని కాదు, ఆయన విస్తారముగా కుమ్మరిస్తాడు. ఈ దినాన నీ జీవితంలో ట్రై టు లెర్న్ టు గివ్ టు ద నీడీ. అవసరతల్లో ఉండేవారికి ఇవ్వండి. మా ఇంటికి ఒక 6 నెలల క్రిందట ఒక సహోదరుడు వచ్చాడు. చాలా కాలం నుంచి పరిచయం ఆయనకు వస్తే ఆయన గురించి ఆయన దగ్గరకు నిలబడి వాక్యం చెప్పి ఇచ్చా. ఏమని ఇచ్చాను తెలుసా, నేను ఇంతకుముందు సంపాదిస్తూ ఉన్నా, జీతం చేసి కష్టపడి సంపాదిస్తూ ఉన్నా, అప్పుడు నేను ఇస్తూ ఉన్నా. కానీ ఇప్పుడు నేను సంపూర్ణ సేవలో ఉన్నా, కానుకలోంచి కొంచెం తీసుకుంటా, నేను కానుకలోంచి తీసుకుంటాను, అది దాంట్లోంచి నీకు ఇస్తున్నా. కాబట్టి జాగ్రత్త, ఈ డబ్బుతో నువ్వు తాగావు అంటే నీకు మంచిది కాదు, నీకు ఆశీర్వాదం రాదు అని చెప్పాను. తప్పకుండా మరుసటి వారమే చర్చకు వచ్చాడండి. వెనక కూర్చున్నాడు. అబ్బో, నేను అనుకున్నాను సూపర్ ఒబీడియన్సే అనుకున్నా, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంక రాలా. నిన్న వచ్చాడు, మొన్న వచ్చాడంట. కానీ నేను ఇంట్లో ఉన్నాను, కానీ భోంచేస్తూ ఉంటే వెళ్ళిపోయాడు. నేను అడిగాను, ఎలా ఉన్నాడు? మా పాపను అడిగితే చెప్పింది, డాడీ ఫుల్గా తాగినాడు డాడీ. నిన్న వచ్చాడు, వస్తే ఇంటి బయట నిలబెట్టి పిచ్చిగా తిట్టి పంపించా. నెక్స్ట్ టైం నా ఇంట్లో అడుగు పెట్టకు నువ్వు. నేను ఇచ్చిన డబ్బుతో తాగి, ఎందుకంటే ఎక్కువ మొత్తం ఇచ్చాను. ఆయన చెప్పాడు ఆ రోజు, నాకు ఇది పరిస్థితి, నాకు గుడ్డలు లేవు, నాకు అది లేవు, కొంచెం ఎక్కువ మొత్తంలో ఇచ్చాను. నేను ఇచ్చిన డబ్బుతో తీసుకొని ఆ మరుసటి వారమే తాగి వీధిలో కనపడి, నేను నీ ఎదురుగా వస్తే కూడా తాగి నన్ను గుర్తుపట్టలేనంత వ్యక్తిగా నువ్వు మారిపోయావు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వను నీకు. బీదలు ఉంటారు, కానీ మోసం చేసే బీదలు ఉంటారు. జాగ్రత్త, వాళ్ళకిస్తే మనకు దీవెనలు ఉండవు. ఎవరైతే దే ఆర్ నీడీ, లెట్ us గివ్ ఇట్ టు దెమ్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి నువ్వు లోబడితే, దేవుడు అంటారు, నా ఆజ్ఞను జాగ్రత్తగా విని నా ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించే వ్యక్తివైతే బీదలు ఉండరు. నువ్వు పేదరికంలో ఉండవు, నీ ఎదుట ఉండే వాళ్ళు పేదరికంలో ఉండరు. నిన్నటి దినాన ఒక ఇంటిని మేము విజిట్ చేసి వస్తూ ఉంటే ఒక స్థలాన్ని నేను రెజినా చూసి దాన్ని చూసి నేను అన్నాను, ఇది పలానా స్థలం కదా. అప్పుడు తను అనేది, అవును ఇది
ఏమంటారు వాళ్ళు షేట్లు అంటారు కదా మనం. సో వాళ్ళని గురించి వాళ్ళ స్థలం ఇది. అవును, వాళ్ళకేంటి ఎప్పుడు మనము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన మనకు మందిరం కోసం తనకలాడుతుంటే వాళ్ళకి ఇంత పెద్ద స్థలం ఉంది నేనంటే అప్పుడు తను అనింది, ఒకరోజు వాళ్ళ షాప్లో కూర్చొనిందంట, ఎవరు లేరంట, ఏదో ఐటెం కోసం వెయిట్ చేస్తూ ఉంటే అడిగేదంట, వేరే ఎప్పుడో నార్త్ ఇండియా నుంచి వస్తారు కదా ఇక్కడికి, ఏంటి మీరు ఎట్లా దీవించబడతారు? వాళ్ళు చెప్పినటువంటి మాట, మా ఇంట వంట ఉద్యోగం చేసే లక్షణం మాకు లేవు, అసలు ఉద్యోగాలు చేయం, మేము చేసేదంతా వ్యాపారం. కానీ మేము ఒక పని చేస్తాం, సంవత్సరంలో ఒక్కసారి ఎక్కడ ఉన్నా మేమందరం కలిసి ఒక స్థలంలోకి వస్తాం. వచ్చిన తర్వాత అందరూ స్టేజ్ పైకి వచ్చి వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళు ఏం సాధించారు ఈ సంవత్సరంలో, ఏమి దీవించబడ్డారు, లేదా కొంతమంది స్టేజ్ పైకి వచ్చి ఈ సంవత్సరం మేము చాలా నష్టపోయాం, మాకు చాలా కష్టాలు వచ్చాయి, మా ఇంట్లో ఇది జరిగింది అది జరిగింది, నష్టపోతే అందరూ వింటారంట. ఆశీర్వదించబడిన వాళ్ళందరూ ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారంట. ఆ యొక్క షాప్ అతను అన్నాడంట, మేము ఎందుకు దీవించబడతాం తెలుసా, మాలో ఒక్కరికొకరు సహాయం చేసుకోవడం ఉంది, అందుకే మేము దీవించబడతాం, మేము ఆశీర్వదించబడతాం. దేవుడు ఎప్పుడో చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీలో బీదలు ఉండరు. ఇది దేవుని మాట. వెన్ వి గివ్ ఇట్ టు ద లార్డ్, దేవుని సేవకు కానీ దేవుని వాక్యాన్ని విధేయత చూపించి మనం ఇవ్వగలిగితే, దేవుని బిడ్డలారా, we will be blessed. 2013లో we gave our best to the Manipur. We gave our best to the మన పరిచయకు వచ్చే ఒక సహోదరుడు చనిపోయినప్పుడు పిల్లలు అనాథలైపోయారు, తండ్రి ముందే చనిపోయాడు, పిల్లలు అనాథలైపోయినప్పుడు we gave our best. దేవుని బిడ్డలారా, అవి ఇచ్చేటప్పుడు నాకు అనిపించింది, ఇంత మొత్తంలో ఇస్తున్నాం కదా, పరిచయలో అవసరత ఉంది, పరిచయలో కొనాల్సి ఉంది, ఏ రకంగా, బట్ దేవుని వాక్యంలో ఉంది, లెట్ మీ షో ఒబీడియన్స్ అని ఇవ్వడం ప్రారంభించాం. దేవుని బిడ్డలారా, ఇంతకు ముందు కంటే ఇప్పుడు పరిచర్యలో ఇన్కమ్ ఎక్కువైపోయింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. వెంటనే కొంతమందికి ఫ్లాష్ అయిపోయింది, ఎక్కడి నుంచి వస్తుందన్నా, ఎక్కడి నుంచి వస్తుంది, వేరే దేశం నుంచి వస్తుందా? ఆ తలంపులు మీకుంటే మిమ్మల్ని దేవుడు అట్లాగానే దీవించునుగాక. నాకు దేవుడు పైనుంచి సహాయం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలనే దేవుడు ప్రేరేపిస్తాడండి. దే విల్ బి గివింగ్ ద బెస్ట్. అవి ఇచ్చిన తర్వాతనే కదండి ఆ ఇన్వర్టర్స్ కొన్నాం, అది ఇచ్చిన తర్వాతనే కదండి డిఫరెంట్ ఐటమ్స్ మనం కొన్నాం, అది ఇచ్చిన తర్వాతనే కదండి మధ్యాహ్న భోజన పథకం అందరికి కాదు గ్రామస్తులకు మనం ఏర్పాటు చేసాం. ఏంటిది? వెన్ యు గివ్ ఇట్ యూ విల్ బి గివెన్. నువ్వు ఇస్తే నీకు ఇవ్వబడుతుంది. దేవుడు అంటున్నాడు, బీదలు ఉండక మానరు, కానీ వాళ్ళను నువ్వు చూసుకోగలిగితే, అంటే యథార్థంగా పేదరికంలో జీవించే వారికి నువ్వు ఇవ్వగలిగితే నీ జీవితంలో పేదరికం లేకుండా చేస్తాడు. దేవుడు అంటున్నాడు, ఈ ఆజ్ఞలు మీరు పాటిస్తే, జాగ్రత్తగా వింటే బీదలు ఉండక మానరు. నెంబర్ 1, దేవుని మాట నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దేవుని మాట నీ జీవితాల్లో క్షేమాన్ని ఇస్తుంది. దేవుని మాట నీ జీవితాల్లో పేదరికం నుంచి నేను దూరం చేస్తుంది. చివరిదిగా దేవుని యొక్క మాట ఏం చేస్తుందండి? 23వ అధ్యాయం నిర్గమాకాండం 22వ వచనం. నిర్గమాకాండం 23:22. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఇందును. హల్లెలూయా. ఏమంట? ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. మన సమస్య ఏంటి తెలుసా? ఆఫీసులో వాళ్ళు ఇట్లా ఉన్నారు, బంధువుల్లో వీళ్ళు ఇట్లా ఉన్నారు, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి పైన వాళ్ళు, ఏంటి తలకాయ నొప్పి. పరిచర్లో కూడా వాళ్ళ తలకాయ అనుకుంటున్నారా? నీ శత్రువులకు దేవుడు శత్రువు కావాలి అంటే చేయాల్సిన పని ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని విధేయత చూపించు. వెరీ సింపుల్. దేవుడు అంట, నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల, ఆయన మాటకు నువ్వు లోబడితే నీ శత్రువులకు దేవుడు శత్రువు అవుతాడంట. దేవుడు వ్యతిరేకంగా నిలబడితే ఎవడు నిలబడగలడండి? మనిషికి మనిషి వ్యతిరేకంగా నిలబడితే యుద్ధాలు, మారణ హోమాలు జరుగుతున్నాయి. దేవుడు వ్యతిరేకంగా నిలబడితే ఇంకా మనిషి ఉండగలడా?
ఉండగలడా చెప్పండి? నీ శత్రువుని ఎట్లా హ్యాండిల్ చేయాలో నీకు తెలియడం లేదా? నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఎట్లా హ్యాండిల్ చేయడంలో తెలియడం లేదా? రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదువు. ఆ వాక్యానికి నువ్వు లోబడుతూ ఉండు చాలు. ఆ వాక్యం చెప్పినట్టుగా చేస్తూ ఉండు చాలు. దేవుడు అంటాడు, ఐ విల్ బి ఎనిమీ టు యువర్ ఎనిమీస్. నీ శత్రువులకు నేను శత్రువుగా ఉంటా, నీ విరోధికి నేను విరోధిగా ఉంటా. మనం ఏం చేస్తాం తెలుసా? రివర్స్ చేస్తాం. బైబిల్ ప్రక్కన పెట్టి ఏం చేయాలి వాడిని? ఏమి ఇంకా నీకే తలకాయ నొప్పి స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఇంకా బీపీలు పెరిగిపోతాయి, ఇంకా ఆ రోగాలు ఈ రోగాలు అన్నీ చుట్టుకుంటాయి. లాస్ట్కు శత్రువు ఉంటాడు, నువ్వు ఉండవు. నీ శత్రువుకు దేవుడు శత్రువు కావాలి అంటే, మాట మారుస్తాను, నీకు వ్యతిరేకంగా పనిచేసే సాతాను శక్తులకు దేవుడు శత్రువు కావాలి అంటే నీవు దేవుని వాక్యాన్ని చదవాలి. నీ ఇంట్లో దయ్యపు శక్తులు పనిచేస్తున్నాయి అనిపిస్తుందా? ఏదో తిరుగుతుంది, కనబడుతుంది, భయం వేస్తుంది అనిపిస్తుందా? దాని అర్థం ఏంటి తెలుసా? వాక్యం చదవడంలా, వాక్యాన్ని విధేయత చూపడంలా. నీ జీవితంలో శత్రువు, సాతాను శత్రువుగా నీ జీవితాల్లో తన పన్నాగాలు పన్నుతూ ఉన్నాడా? దానికి కారణం ఏంటి తెలుసా? యూ డింట్ గివ్ వాల్యూ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి నువ్వు విలువనివ్వాల. ఈరోజు దేవుడు అంటున్నాడు, దావీదుకు అమాషాయి ద్వారా దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అది అమాషాయి మాట నోట నుండి వస్తే కింది వచనంలో దేవుడు అంటాడు, ఇది యెహోవా నోటి మాట, ఇది యెహోవా నోటి మాట. దేవుని మాటలు నీ జీవితంలో ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తూ ఉండగా, కనీసం బైబిల్ అయినా తీసుకొని వచ్చావా? చర్చికి తెచ్చామా బైబిల్? బైబిల్ ఉండదు, బైబిల్ చదవం. కానీ దేవుడు మనల్ని దర్శించాలి, మనకు శత్రువుల నుంచి విడుదల ఇవ్వాలి, క్షేమం ఉండాలి, బీదరికం ఉండకూడదు, పరిశుద్ధత కావాలి. ఎలా వస్తుందండి? షో ద ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని విధేయత చూపుదాం. బైబిల్లో ఒక మాట ఉందండి, పేతురు అంటాడు, జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులుగా మనం ప్రకాశించాలి. ఏం పట్టుకోవాలంట? సెల్ ఫోన్ పట్టుకొని ఎగేసుకొని రావడం కాదు చర్చికి, చేతుల్లో వాక్యం పట్టుకొని రా. వాక్యం పట్టుకొని వస్తే లోకంలో జ్యోతుల్లాగా ప్రకాశిస్తామంట. మనం ఎందుకు బైబిలే పట్టుకోవడానికి మనకు నామోషి, మనం చీకటిమయం అయిపోయి ఉంటాం, అందుకే సెల్ పట్టుకొని ఉంటాం. దేవుని బిడ్డలారా, నీ సెల్ గురించి పరిశుద్ధమైన సెల్ అని చెప్పగలవా? చెప్పు చూద్దాం. సెల్లుకు నోరు ఇస్తే దేవుడు ఇంకా బండబూతులు తిడుతుందేమో, నన్ను పరిశుద్ధమైన సెల్ అంటావు నువ్వు. బట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ హోలీ. అది ఉందా నీ దగ్గర? అది లేకుండా, అది చదవకుండా, అది నీ దగ్గర పెట్టుకొని దాన్ని ప్రక్కన పెట్టేసి దేవుడు నాకు ఏం చేశాడంటావా? నెవర్. గాడ్ విల్ నెవర్ హానర్ ఎ పర్సన్ హు డిడ్ంట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదివి దేవుని నోటి మాటను బట్టి ఆనందించి దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకువాడక ఫలించు చెట్టు వలె ఉంటాడు. ఈరోజు బైబిల్ను ఒక పుస్తకంగానే చూస్తున్నావా? బైబిల్ ఒక బరువైనటువంటిదిగా మారిపోయిందా? బైబిల్ ఆప్షనల్ అయిపోయిందా? బైబిల్ చదవడం, బైబిల్ సందేశాలు, దేవుని మాటలు నీ జీవితంలో బలవంతమైపోయాయా? అందుకేనేమో పరిశుద్ధత లేదు, అందుకేనేమో నీ జీవితాల్లో క్షేమం లేదు, అందుకేనేమో శత్రువులు అధికమైపోతున్నారు, అందుకేనేమో నీ జీవితంలో పేదరికం అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండగా, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి లోబడు, వాక్యాన్ని ఘనపరచు, వాక్యానికి నీ జీవితంలో ఉన్నతమైన స్థానం ఇవ్వు. దేవుడు అంటాడు, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాను. మరి ఆ దేవుని పండుగేమో చేస్తాం, ఆ దేవుని గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ దేవుని మాటను చదవకుండా ఉన్నామా? We are the greatest losers. ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని వాక్యం ఎదుట మనల్ని మనం సరి చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, ప్రభావం కలిగిన దేవానికి స్తోత్రాలు, రాజాది రాజానికి వందనాలు. ఈరోజు తండ్రి దావీదుతో మీరు పలికిన మాట యెహోవా నోటి మాట. అవును ప్రభువా, తండ్రి దావీదుకి ఇవ్వబడిన వాగ్దానం అమాషై ద్వారా పలికినది కాదు, అది నీ నోటి మాట అని మేము నమ్మాం ప్రభువా. తండ్రి మేము విన్నాం ప్రభువా, మేము చూచాం ప్రభువా. దావీదు జీవితంలో
జీవితంలో దావీదు దీవించబడ్డానికి కారణం దేవుని నోటి మాటకు తన జీవితంలో ఉన్న స్థానం, విలువ. ప్రభువా మా జీవితంలో లేదు నాయనా, మా జీవితంలో లేదు ప్రభువా. నీ వాక్యాన్ని చదవలసినంతగా చదవలేకపోయాం ప్రభువా. ఎంత లోబడాలో అంత లోబడలేకపోయాం ప్రభువా. ఎంతగా విధేయత చూపాలో చూపలేదు ప్రభువా. మా యొక్క సమయాన్ని వాక్యానికి ఇవ్వకుండా లోకంలో ఉండే ప్రతి దానికి ఇచ్చాం ప్రభువా. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ఇది మొదలుకొని వాక్యాన్ని చదువుదుముగాక, విస్తారంగా చదువుదుముగాక, లోబడుదుముగాక, సరి చేసుకుందుముగాక, విధేయత చూపుదుముగాక, వాక్య ధర బలపరచబడుదుముగాక. నాయనా మీ కార్యాలు మీరు జరిగించండి, అంధకార శక్తులను మీరు బంధించండి నాయన. అపవిత్రాత్మ క్రియలు యేసు నామమందు లయమైపోవునుగాక. వాక్యానికి దూరం చేసే అంధకార శక్తుల యొక్క ప్రభావం యేసు నామందు విచ్ఛిన్నమైపోవునుగాక. దేవా వాక్యానికి దగ్గర అవుదుముగాక, వాక్యాన్ని ప్రేమించుదుముగాక. నాయనా మీరే మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని, వాక్యాన్ని ప్రేమించి వాక్యం ద్వారా కలిగే ప్రతిఫలాలు అన్నీ మేము అనుభవించడానికి సాయం చేయమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.